వంట చేసి వడ్డించి వార్చలేదు. అలాగే మగపిల్లాడిలా బయటికి వెళ్ళి కష్టపడి తెచ్చి కళ్యాణ్‌ని పోషించలేదు. 2 విధాలుగా కూడా తను ఎందుకు పని చేయదు. ఇంట్లో ఇంతకాలం ఎందుకు పని చేయకుండా ఆ ఇంట్లో కనకం తనని ఊరికినే కూర్చోబెట్టి పెంచింది. ఈ ఇంటికొచ్చిన తర్వాత కూడా ఇంటి పని, వంట పని చేయకుండా తనని కూర్చోబెట్టి పెంచడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. తను కూర్చుని ఉంటే మిగిలిన వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారా? చేతగాని అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎందుకు వీడి బ్రతుకుని నాశనం చేసుకుంటున్నాడో. పక్కన నిలబడే అధికారం కూడా లేదు. తన పక్కన నిలబడితే ఒక మగాడి పక్కన నిలబడినట్టు ఉంటుందే తప్ప ఇక తను ఒక ఆడపిల్లని ఎవ్వరూ గుర్తించరు. అసలు తనలాంటి అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారా? అసలు కళ్యాణ్ మూర్ఖత్వం ఏంటి? ఎందుకు చేతగాని ఇలాంటి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఏ అత్తైనా ఇలాంటి కోడల్ని అసలు ఒప్పుకుంటుందా అని చెప్పి అనేసరికి చేతగాందా అంటే ఎందులో ఇక అప్పు నిరూపించుకోవాలి. అప్పు నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఇంటి పని, వంట పని, అలాగే కుటుంబాన్ని చూసుకోవడం ఇదంతా కూడా చక్కగా నిర్వర్తించాలి అని చెప్పనేసరికి నిజమే. ఇంటి పని, వంట పని ఆడవాళ్లకు ఇక సహజం చెయ్యాలి. అది ఆడవాళ్లే చెయ్యాలి. కానీ ఈ రోజుల్లో అలా లేదు. ఇంటి పని, వంట పని అన్ని పనులు కూడా సమానంగా పంచుకుంటున్నారు. ఇంటి పని, వంట పని రానంత మాత్రాన అప్పు చేతగాంది ఎలా అవుతుంది అనుకుంటున్నారు? అప్పుకంటూ ఒక టాలెంట్ ఉంది. ఏంటి? ఎదుటి వాళ్ళ మీద గొడవకు వెళ్ళి వాళ్ళను తన్ని జైలుకు వెళ్ళడమేనా అప్పుకున్న టాలెంటు? అది చూసే పెళ్లి చేసుకున్నావా ఏంటి నువ్వు అని చెప్పి అనేసరికి ఏంటి అమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఏంటి రుద్రాణి అత్త అప్పుని చేతగాందాల్లా చూసి అప్పుని ఇంటి నుంచి బయటకు గెంటేయాలని చెప్పేసి మేము గుమ్మం ముందుకు వచ్చిన దగ్గర నుంచి పూజ పూర్తయి వెళ్ళే అంతవరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ అప్పు ప్రతిదాన్ని ఓర్చుకుంటూ మీరు అది కాదు అంటే మరో రకంగా చేసి చూపించిందే తప్ప మిమ్మల్ని పల్లెత్తి మాట మాట్లాడలేదు. అది అప్పుకి వాళ్ళ అమ్మ నేర్పించిన సంస్కారం. వాళ్ళ అమ్మ సంస్కారం నేర్పించింది కాబట్టే మీ ఇద్దరు ఆ ముత్తైదు ముందు మౌనంగా ఉన్నా ఇక అలా చూస్తూ ఉండిపోయింది. మీరు నోరెత్తి మాట్లాడినా తన మౌనాన్ని సమాధానంగా చెప్పింది కానీ ఒక మాట కూడా మాట్లాడలేదు. అది అప్పుకి వాళ్ళ అక్కలైనా వాళ్ళ అమ్మాయినా నేర్పిన సంస్కారం. సంస్కారం గురించి, మంచితనం గురించి మీరు మాట్లాడితే వినడానికి చాలా అసహ్యం కలుగుతుంది కూడా. అప్పుని అడుగడుగున అవమానపరిచి అప్పుకి అసలు ఏమీ రాదని చేతగాని అమ్మాయి అని నిరూపించాలి అనుకున్నారు. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అప్పుని తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నేను ఉండాలి అని అనుకోవడం లేదు. అప్పు ఇక్కడ ఎప్పటికీ ఉండదు. అమ్మ పూర్తిగా మారి అప్పుని కోడలుగా ఒప్పుకున్న రోజు దుగ్గిరాలి ఇంట్లో ఆనందంగా అడుగు పెడతాను. అది కూడా ఎలా అడుగు పెడతానో తెలుసా? చేతగాంది ఎందుకు పనికిరాంది అని చెప్పేసి అప్పు విషయంలో మీ ఇద్దరు మాటలని అవమానపరిచారు. అప్పు ఎందుకు పనికొస్తుందో, అప్పు ఏం చేయగలదో మీకు నిరూపిస్తాను. ఏం చేయగలదు? రోడ్డు మీదకి వెళ్ళి అందరినీ కొట్టగలదా? లేకపోతే ఇక ఇంకేమైనా చేయగలదా? ఏం చేయగలదో తెలుసా? అప్పు ఒక పోలీస్ ఆఫీసర్. తను పోలీస్ ఆఫీసర్ ట్రైన్ అవుతుంది. పోలీస్ ఆఫీసర్గా అప్పుని తీర్చిదిద్ది పోలీస్ ఆఫీసర్ని చేసిన తర్వాతే ఈ ఇంట్లో నేను అడుగు పెడతాను. తను పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కండమే కాదు, దానికి సంబంధించి ముందడుగులు వేస్తూ దానికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా రాసింది. ఆ రిజల్ట్ త్వరలోనే రాబోతున్నాయి. ఈలోగా దానికి సంబంధించి ఎంత ఖర్చైనా నేను భరించి ఇక అప్పుని పోలీస్ ఆఫీసర్ని చేస్తాను. తన కలను నెరవేర్చి అప్పు టాలెంట్ ఏంటో, అప్పు తలుచుకుంటే ఏం చేయగలదో మీ అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. ఇక అప్పు పద వెళదాం. వీళ్ళందరికీ అర్థం కావాలి అంటే మన కష్టంతో మనం బ్రతకడమే కాదు, ఇక వీళ్లను కూడా మన కష్టంతోనే పోషించాలి అని చెప్పేసి రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మితో చెప్తూ ఉంటాడు. షాక్ అయితే ఇస్తాడు. ఇక అప్పుని తీసుకుని బయలుదేరే ముందు రాజ్ అయితే ఆపుతాడు. అది కాదురా, ఒక్కసారి చెప్పేది విను. ఏదో ఆవేశంలో పిన్ని మాట్లాడింది. ఆవేశంలో మాట్లాడినా, ఆలోచించి మాట్లాడినా, ఎలా మాట్లాడినా సరే అమ్మ ఇక అప్పు విషయంలో అర్థం చేసుకోదు. అప్పుకున్న టాలెంట్ ఏంటో అమ్మకి అర్థం కావాలి అంటే తను పోలీస్ ఆఫీసర్గానే ఈ ఇంట్లో అడుగు పెట్టాలి. అందుకే తనని పోలీస్ ఆఫీసర్ని చేసి తిరిగి ఇంటికి తీసుకొస్తాను. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. తను గొప్ప పోలీస్ ఆఫీసర్ అవుతుంది.
తను ఇక అందరినీ శాసించే స్థాయికి వస్తుంది. తన స్థాయి, తన విలువ, తన పనోటితనం ఇవన్నీ కూడా అమ్మ అలాగే రుద్రాణి అత్త త్వరలోనే తెలుసుకుంటారు. ఈ కళ్యాణ్ భార్య అప్పు అంటే ఒక ఏసీపీ అని చెప్పేసి అందరూ గుర్తించేలా చేస్తాను అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరికీ కూడా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి ఇక అప్పుని తీసుకుని ఇంట్లోంచి బయలుదేరిపోతాడు కళ్యాణ్. అయితే చూసావు కదా, నీ కొడుకుని కోడల్ని బయటికి పంపేశావు. నీ కొడుకు కోడలు ఇక ఇక్కడ లేకుండా వెళ్ళిపోయారు. అవమాన భారాన్ని తట్టుకోలేక కళ్యాణ్ మనసు ఎంత గాయపడిందో, అప్పు మనసు ఎంతగా గాయపడిందో తెలియదు. కానీ నీ పంతం పట్టింపుల కోసం వాళ్ళ భవిష్యత్తునే పణంగా పెట్టావు. కానీ తప్పకుండా ఇక కళ్యాణ్ అన్నది నెరవేరుస్తాడు. ఇక అప్పుని ఎలాగైనా సరే పోలీస్ ఆఫీసర్ని చేస్తాడు. ఎందుకు పనికిరాదు అన్న ఆ కుటుంబమే ఇక రేపొద్దున్న భవిష్యత్తులో మనకి దారవుతుంది. 3 ఆడపిల్లలు మన కుటుంబంలోకి వచ్చారు అంటే వంశాన్ని పెంచడానికి ఆడపిల్లలు మన కుటుంబంలోకి వచ్చారు. ఇక అలాంటి ఆడపిల్లల్ని పట్టుకుని నోటికొచ్చినట్టు అవమానపరిచి మాట్లాడావు. కానీ రేపొద్దుట అన్న రోజు నీకు వాళ్లే బుద్ధి చెప్పబోతున్నారు. నీ కోడలు చాలు, నీ కోడలు పోలీస్ ఆఫీసరే తిరిగి వచ్చింది అంటే అప్పుడు కదా నువ్వు రుద్రాణి చేసిన ఆగడాలన్నీ బయటపడిపోతాయి అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఈలోగా ధాన్యలక్ష్మి రుద్రాణి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక కళ్యాణ్ అన్నట్టుగానే అప్పుని పోలీస్ ఆఫీసర్ చేయడానికి తను చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటాడు. అప్పుని కేవలం చదువుకోమని మాత్రమే వదిలేస్తాడు. ఇక అలా రుద్రాణి అలాగే ధాన్యలక్ష్మికి పెద్ద షాక్ ఇచ్చి ఇల్లు వదిలి వెళ్ళిపోయి అప్పుని పోలీస్ ఆఫీసర్ని అయితే చేయబోతున్నాడు. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. ఇలా జరగాలి, అప్పు పోలీస్ ఆఫీసర్ అయ్యి ధాన్యలక్ష్మి రుద్రాణిలకు బుద్ధి చెప్పాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.